లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన ఉన్నంతలో డీసెంట్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లో సినిమా పర్వాలేదనిపించేలా పర్ఫామ్ చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో డౌన్ అయింది. అయినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ లో డీసెంట్ రికవరీని అన్ సీజన్ వర్కింగ్ డేస్ లో కూడా సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ కోసం రెండో వారంలో మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 6వ రోజు 22 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా 7వ రోజుకు వచ్చేసరికి 15 లక్షల దాకా షేర్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 20 లక్షల రేంజ్ లో షేర్ ను ఈ సినిమా 7వ రోజు సాధించగా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 2.96 కోట్లు, సీడెడ్ లో 69 లక్షలు, టోటల్ ఆంధ్రాలో 3.08 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 6.73 కోట్ల దాకా షేర్ ను, 12.63 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో 2.09 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 8.82 కోట్ల దాకా షేర్ ను, 17.25 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 80% వరకు రికవరీని దక్కించుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రెండో వారంలో కష్టపడితే మిగిలిన కలెక్షన్లను సాధించి క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండో వారంలో ఎలాంటి ప్రదర్శనను చూపెడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.